అందరికీ నమస్కారం. నేను మీ ఉషా టీచర్ని. ప్రతి సమ్మర్ హాలిడేస్లోని ఒక న్యూ కాన్సెప్ట్తోని మీ ముందుకు వస్తున్నాను. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్తోనే మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అదే సమ్మర్ అనేసరికల్లా, వేసవి అనేసరికల్లా బాగా వేడి అనేది మనకి అనిపిస్తుంటుంది. అయితే మండు ఎండల్లో కూడా స్వచ్ఛమైన శ్వేతవర్ణంలోని సువాసన వెదజల్లే పువ్వులు ఏమైనా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీ అందరూని? ఎస్, మల్లెలు అంటాం. అవునండి, మల్లెలే. ఇది ఎందుకు చెప్తున్నానా, ఏంటి ఇవిడి మల్లెల కోసం చెప్తుంది అని మీరు అనుకుంటున్నారా? మన ఇంట్లో ఉన్న అమ్మ, ప్రతి ఒక్క స్త్రీ తన చుట్టూ మండుతున్న ఎన్నో సమస్యలు ఉన్నా స్వచ్ఛంగా ఆ సమస్యలను పట్టించుకోకుండా చక్కగా తన ప్రేమాభిమానాల సుగంధ పరిమళాలను వెదజల్లుతూ కుటుంబాన్ని, సమాజాన్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, అంటే ఎవరూ లేవకముందే లెగుస్తుంది. అందరూ పడుకుంటే కానీ తను నిద్రపోదు. 24 గంటలు తన కుటుంబం కోసం, సమాజం కోసం పాటుపడుతూనే ఉంటుంది. అటువంటి శ్రీమూర్తుల గురించి మనం చెప్పుకోవాల్సిన తరుణం అనేది ఆసన్నమైంది. ఇన్నాళ్ళకి నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఇన్నాళ్ళకి నా మనసులో ఉన్న నా మాటలు నా గొంతులోంచి బయటికి మీ ముందుకు వస్తున్నాయి. ఒక ఆడది ఒక స్థాయికి ఎదిగింది అంటే సమాజం ఏమంటుందో తెలుసా? మీకు అందరికీ తెలుసులేరా, ఎవరినో పట్టుకొని ఆ స్థాయికి ఎదిగిపోయింది, లేకపోతే ఎలా ఎదుగుతుంది అని ఒక చిన్న మాటతో చాలా వరకు కూడా తన ఎదుగుదల మీద ఒక మాయను మచ్చ వేసేస్తుంది. ఏమి శ్రీమూర్తి ఒక కుటుంబాన్ని, 2 కుటుంబాలని తన శక్తి సామర్థ్యాలతోని మెయింటైన్ చేస్తున్న ఆమె ఎదుగుదలలోని ఎవరి చెయ్యి ఎందుకు అవసరం అవుతుంది? తన చెయ్యి పట్టుకొని సమాజం ఎదుగుతుంది. ఆ మాట అందరూ మర్చిపోతున్నారు. అవునండి, నిజంగానే నేను ఇది చాలా గర్వంగా చెప్తున్నాను. నా ముందు ఛానల్ సుబోధిని ఉండేది. సుబోధిని అనేది కొంత స్పెసిఫిక్గా కొన్ని కాన్సెప్ట్స్కి కనెక్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మై జర్నీ అని నేను కొత్త ఛానల్ మొదలుపెట్టాను. నా ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, సన్నివేశాలు, వ్యక్తులు, వీటన్నిటి కోసము కూడా నేను వీడియోస్ తీసి మీ ముందు ప్రజెంట్ చేయాలనుకున్నాను. అందుకే మై జర్నీ అని పెట్టాను. పెట్టిన ముహూర్తం ఎటువంటిదో తెలియదు కానీ ప్రసాద్ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి చెప్పారన్నమాట, నాన్న నీకు ఒక మంచి పుస్తకం పంపిస్తాను, ఒక్కసారి చూసి పెట్టు అన్నారు. అలాగే నాన్న చూస్తాను, పంపించండి అన్న. 4 రోజులు తిరగకుండా ఒక పుస్తకం నా చేతికి అందింది. అదే ఈ పుస్తకం. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ పుస్తకం అయితే ఈ టైటిల్ చూసారా, షీరోస్. ఏంటి షీరోస్ అనేసి గబగబా తెలుసు కానీ దీంట్లో ఇంకేదైనా కాన్సెప్ట్ ఉందేమో అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేశాను. చేసేసరికి మహిళా నాయకులు, హీరోస్ అని గూగుల్ చెప్పింది. ఓకే, చాలా బాగుంది. ఆ యొక్క పేరు అనేది నా మనసు వరకు వెళ్ళి నా మనసుకు హత్తుకుంది. సో నేను ఇది ఎవరు చేశారబ్బా అని గబగబా పేజెస్ తిరిగేశాను. పేజెస్ తిరిగేసేసరికి ఒక చిన్న అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి చూసారా, ఈ అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి కోసం నేను చూసేసరికి అహలా పేరు చాలా బాగుంది, చిన్నమ్మాయే. వెంటనే ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. ఏంటండి చిన్నమ్మాయి మమ్మల్ని? అవును, ఆ అమ్మాయి చిన్నమ్మాయే. ఈ బుక్ సృష్టికర్తగా తను చాలా ముఖ్య పాత్ర వహించింది అన్నాడు. మళ్ళీ పేజెస్ తిరిగేశాను. ఇలా పేజెస్ తిరిగేసేసరికి అందమైన చిత్రాలు. నాకు కొంచెం చిత్రకళతోని చిన్న చిన్న సంబంధాలు ఉన్నాయి. నేను చిన్న చిన్న బొమ్మలు వేస్తుంటాను. ఈ అందమైన చిత్రాలు చాలా ఆకట్టుకున్నాయి. అబ్బా ఎవరేసారో ఈ చిత్రాలని చూసేసరికి అక్కడ
ఇంకొక వ్యక్తి దర్శనమిచ్చారు, బాబు. నిజంగానే బాపు బొమ్మలకి ఇవి దగ్గరగా ఉన్నాయి. సో బాపు ఎవరు? చాలా బాగా వేశారు. తన కుంచి నుంచి ఒక అద్భుతాలను సృష్టించారు ఈ బాపు గారు. నెక్స్ట్ పేజ్ తిరిగేసేసరికి శివ, డాక్టర్ శివ గారు. ఎవరితను? హాయిగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని అంత సంపాదించుకొని హాయిగా ఉండాల్సిన ఇతను ఈ పుస్తక రూపకల్పనలోని ముఖ్య భూమికను పోషించారట. అయితే వీళ్ళందరినీ చూసేసరికి నాకు శివగారి మీద, బాబు గారి మీద, ఆ పాప మీద చిన్న అసూయ మాత్రం కలిగింది. ఎందుకంటారా? నాకు శివగారిని చూసి అనిపించింది, 256 పారిజాత పుష్పాలని ఒక మాలగా చేసి భరతమాత మెడలో వేసి భరతమాతకు ముద్దు బిడ్డ అయిపోయారు. భారతదేశంలో ఉంటూ నేనేమి చేయలేకపోయానా, నేను ఒక్క పువ్వునైనా ఆమె పాదాలకైనా నేను చేర్చలేకపోయానని కాస్త సిగ్గు కూడా వేసింది. ఆ వేసిన మరుక్షణమే నేను ఈ 256 ఈ మహిళామూర్తుల యొక్క చరిత్రలని నా స్థాయి వరకు కూడా వీడియోస్గా చేసి మీ ముందు పెట్టాలని ఒక బృహత్ సంకల్పంతో ముందుకొచ్చాను. నిజమే కదా, ఎక్కడో అమెరికాలో ఉన్నారు, హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. బాబు ఏవో బొమ్మలు గీసుకొని ఏదో తన పని తను చేసుకోవచ్చు. పాప చక్కగా వీడియో గేమ్లు ఆడుకొని ఏవో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఏదో తన చదువుకోవచ్చు. ముగ్గురు వాళ్ళ వృత్తులు చేసుకోవచ్చు. కానీ ఈ పని 256 మంది పారిజాతాలని, ఏదో స్వర్గంలో ఉన్న పారిజాతాన్ని భూమిలోకి తీసుకొచ్చి భారతమాత మెడలో దండ వేశారు అంటే వాళ్ళని మనం నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు. భవిష్యత్తులో వాళ్ళని కలుస్తానో లేదో తెలియదు, కానీ వాళ్ళ యొక్క ఈ బృహత్ కార్యానికి ఉడతాభక్తిగా నా వంతుగా నేను వీడియోస్ చేసి ఈ పుస్తకాన్ని మీ అందరి ముందు ఉంచాలని నేను సంకల్పించుకున్నాను. ఈ సంకల్పానికి నాకు సరే అని చెప్పేసి వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రసాద్ గారికి కూడా నా ధన్యవాదాలు. నేను మ్యాక్సిమం వీడియోస్ చేయడానికే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.